చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి హోటల్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క పనికి మీ యూట్యూబ్ ఛానల్స్ వల్లే కేవలం ఈరోజు ఆమె యొక్క వ్యాపారాన్ని కోల్పోయిందనమాట. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కుమారి ఆంటీ దగ్గరికి వచ్చామన్నమాట. సో నిన్నైతే జరిగిన ఇష్యూ అందరికీ తెలిసిన విషయమే. సో పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ బంద్ చేయించారనమాట. సో ఈ రోజు వచ్చిన సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ చూసారు కదా, కుమారి ఆంటీని అయితే ఇక్కడ పెట్టనివ్వట్లేదు అనమాట. సో 4 days 5 days బంద్ చేయించారనమాట. సో ఇక్కడైతే చాలా మంది పక్కన వాళ్ళు కూడా చాలా సీరియస్ అవుతున్నారు. ఆమె వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతుంది. సో పక్కన వాళ్ళు కూడా చాలా సీరియస్ అయ్యారు. అసలు యూట్యూబర్లు వస్తే మేము కట్టెత్తుకుని మరి కొడతాము అన్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో పక్కన వాళ్ళని అడిగి చూద్దాం. అసలు కుమారి ఆంటీ గారు అయితే ఇక్కడ చాలా బాగా వాళ్ళు 13 years నుంచి బిజినెస్ చేసుకున్నారంట, బాగా సంపాదించారంట, 5-6 కోట్లు సంపాదించారు, రోజుకు 1 క్వింటా బియ్యం అమ్ముతుంది, ఎందుకు యూట్యూబ్ లో అట్లా చేసుకుని గలీజ్ చేసుకుందని చెప్పేసి పక్కన వాళ్ళైతే చాలా సీరియస్ గా మనకైతే చెప్తున్నారనమాట. సో వాళ్ళ ఒపీనియన్ ఒకసారి కనుక్కున్నాము. వాళ్ళ వల్ల అసలు ఏంటి కుమారి ఆంటీ గారు ఇంకా హోటల్ పెడతారా లేదా, ఇక్కడ ఏంటి సిచ్యువేషన్ అని మనం పక్కన చెప్పాలని అయితే అడిగి కనుక్కుందాం. ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి హోటల్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క పనికి గుర్తు జరుగుతుందా మీరు ఏ పని బాట లేకుండా ప్రతి ఒక్కడు కెమెరా పట్టుకోవటం, మైక్ పెట్టుకోవటం, యూట్యూబ్ ఛానల్ అని యూట్యూబ్లో పెట్టడం, కుమార్ ఆంటీ వ్యాపారాన్ని సంబంధం లేదు. హోటల్ స్థాయి వచ్చేవారు అమ్ముకుంటేవారు వెళ్ళిపోయేవారు. వచ్చారు ఎంత అవుతుంది, రైస్ ఎంత అవుతుంది, మటన్ అని ఆవిడ చెప్పడం పట్టింది. ఈ కళ్ళకి ఉప్పు వచ్చింది, ఆవిడతోనే పోలేదు. లేని వాళ్ళు ఉన్నారు, గరీబ్ వాళ్ళు ఉన్నారు, జబ్బులు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. తెల్లారులైతేమ్మా హాస్పిటల్ పోయి వెళ్ళకపోతే గన్నవాళ్ళు ఉన్నారు ఈ గల్లీలో. మీకు దండం పెడతాం, మీ ఛానల్ వాళ్ళు దండం పెడతాం. ఇప్పటికన్నా గల్లీని విడిచిపెట్టండి. అదే బతికి వాళ్ళు బతికిన వాళ్ళు ఎన్నో అప్పులు పాలైపోయి వచ్చారు. అక్కడ పిల్లలు తల్లులు కూడా కష్టపడుతున్నాం. మాకు ఈ చాయ్ బళ్ళకి వచ్చి ఇదంతా కాదు, డైలీ పొద్దున్న నుంచి కోళ్ళు హాస్పిటల్ రాత్రి దాకా అమ్ముకుంటే 2000 మిగులుతాయి. ఆ 2000 మేము రెంట్లు కట్టుకోవాలా, పిల్లలకి ఇచ్చేసుకోవాలా, అంతా ఇచ్చేసుకోవాలా. మీకు ఏమన్నా జాలు ఉంటే అందరూ చాలా అందరూ కలిపి ఆవిడకి ఎక్కడో కాడ ప్లేస్ చూపించి పెట్టి ఆవిడకి న్యాయం చేయాలి అంతే. ఇంక ఈ గల్లీని అయితే వదలండి, మీకు దండం పెడతాం. ఏం వ్యాపారం తీసేస్తే చంద్రబాబు నాయుడు కంట కడుతున్నారు, అవసరమా? చంద్రబాబు నాయుడు వ్యాపారం తీసామని రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి అంట వ్యాపారం తీసేశాడంట. చంద్రబాబు నాయుడుకి ఇంకేం పని లేదా అయింది? అవును, అసలు ఆమె ఫేమస్ చేయాల్సిన అవసరం మీకేందా? ఆ వ్యాపారం చేసుకునిద్దాయా? ప్రతి ఒక్కటి యూట్యూబ్ మీ లైకుల కోసం, మీ వ్యాపారం కోసం ఆ వ్యాపారం కొట్టారు వాళ్ళు. కాదు, అదే చంద్రబాబు నాయుడు లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ ఉండేదా? ఈ హైదరాబాద్ ఉండేదా? ఇది ఉండేదా? దీనికి రాజకీయాలకు ఎందుకంటే పెట్టారు అంటున్నాం. రాజకీయాలకు సంబంధం లేదు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి చాలా మంది వెహికల్ ఓటర్లు కూడా ట్రాఫిక్ పోలీసులకు కంప్లైంట్ చేశారని చెప్పి చెప్తున్నాను. మీ యూట్యూబ్ ఛానల్ కదా అప్లోడ్ చేసింది చంద్రబాబు నాయుడు. ఆమె ఏదో జగన్మోహన్ రెడ్డి గురించి పాజిటివ్ గా మాట్లాడిందని. చంద్రబాబు నాయుడు అమ్ముకుంటుందంటే ఎన్ని బాధలు ఉంటాయి ఇంట్లో. రోడ్ల మీదకి ఎక్కువ ఆడపిల్ల చెప్పండి మీరు, న్యాయం చెప్పండి మీరే. ఆడపిల్ల రోడ్ల మీదకి వచ్చి అమ్ముకుంటుందంటే ఇంట్లో ఎన్ని బాధలు ఉంటే అమ్ముకుంటారు, ఎన్ని ఉంటే చేసుకుంటారు. ఏదో గవర్నమెంట్ ఇచ్చింది ఉన్నాను, ఏదో బతుకమని, గరీబ్ వాళ్ళు బతుకమని. ఎంతలో ఉండాలి అంతలోనే ఉండాలి. సోకులకు పోయి ఆటలకు పోయి ఇట్లా బతికి వస్తాయి ముక్కులు.
ఎలాంటి సంబంధం లేదు. అది వాళ్ళ ట్రాఫిక్ జామ్ వల్ల మీ యూట్యూబ్లో ఎక్కువ చేయడం వల్ల దానికి ఆమెకాడ కూడా డబ్బులు ఆశించే వాళ్ళు ఉంటారు కదా. సో దానివల్ల ఏదన్నా ఇచ్చేసిందని ప్రతి ఒక్కటి పోస్ట్ చేయొద్దని చెబుతున్నాం. సమాజానికి మంచి జరిగేదే పోస్ట్ చేయమని చెబుతున్నాం. ఇప్పుడు ఎవరు బోరుగడ్డ అనిల్ అని పోతారు, వాళ్ళు లేచిన కాడ నుంచి బూతులే మాట్లాడతారు. ఆఫ్ చేయొచ్చు కదా, ఆఫ్ చేయరు. అర్థమైందా? శ్రీరెడ్డి లాంటి వాళ్ళ గురించి ఇంటర్వ్యూలు ఇస్తారు, ఆమె చెడు మాట్లాడిద్ది. ఎందుకు జనాల మీద ఉంటున్నారు మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సోషల్ మీడియాలో? సమాజానికి ఏమైనా మంచి జరిగేది ఉంటే చెప్పండి, వింటాం. తప్పు జనాలు ఆమె తక్కువ కాస్ట్ కి అన్ని ఎక్కువ ఫుడ్ పెట్టుకున్నారు. ఎవరైనా వస్తారు కదా అలా మరి జనాలు తక్కువ కాస్ట్ కి ఎక్కువ ఫుడ్ పెట్టుకున్నారు. ఎవరైనా వస్తారు. దాని వల్ల రద్దీ పెరిగిపోయింది. ఫైవ్ స్టార్ అట్లా సో వన్ మోర్ ఏంటంటే స్ట్రీట్ ర్యాగ్ అంటే ఇక్కడ వచ్చి పెడతారు కానీ మేడం ఎట్లా చేసిందంటే ఎక్కువ తీసుకుంటాం. ఇంటర్వ్యూలు, సీరియస్ ఇంటర్వ్యూలు చాలా ఏం చేసాం? ప్రెస్ అయినా ఇంకోటైనా ప్రెస్ అయినా బాబు లైవ్ లో తడుతున్నారు, ఆఫ్ చేయొచ్చు ఆఫ్ చేయరు, ఇంకా పొగుడుతూ ఏదో ఒకటి చూస్తా ఉంటారు. ఏం మాట్లాడారు మహాసేన్ రాయేష్? మహాసేన్ రాయేష్ కాదు, ఇంకొకటి కాదు, ఎవరినైనా ఆపమంటాం. అందరి పేర్లు చెప్పు. మహాసేన్ రాయేష్ కాదు, ఇంకో రాయేష్ కాదు, ఎవరైనా చదువుతున్నావు మీడియా మీద కాదు. మహాసేన్ రాయేష్ అని పూతులు మాట్లాడితే ఆపేసాయి అన్న వదిలేయన్న వాళ్ళ పేరు మా మీద అరిస్తే ఏమొచ్చింది? వాళ్ళ పేరు వీళ్ళు వేరు ఏదో కాదు. యూట్యూబ్ ఛానల్ అసలు పరిమాణం అయిపోయింది. యూట్యూబ్ వేరు అన్న, వీళ్ళు ప్రెస్ మీడియా మళ్ళీ వాడికాడ ఇంటర్వ్యూ అయింది. వాడు బూతులు మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలోను యూట్యూబ్ ఛానల్లోను. మళ్ళీ వాడికాడ పోయి పదే పదే ఇంటర్వ్యూలు ఎందుకు తీసుకుంటున్నారు? దేశానికి ఏమైనా స్వతంత్రం తెచ్చారా వాళ్ళు? ఆవిడ యూట్యూబ్ లో ఫేమస్ అవుతామని మొత్తానికి ఈ కుంపట తెచ్చింది. వాళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి ఉండే ప్రతి ఒక్క యదవం తీసుకెళ్ళి ఫేమస్ చేస్తున్నాను మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు. ఎవరు మీరే ఛానల్ వాళ్ళు తల ఒక లక్ష చేసుకొని మాట్లాడండి. పోయి ఫేమస్ చేసింది మీరే కదా. వ్యాపారం చేసుకుంటే ఆమె తీసుకెళ్ళి బెంగళూరు నుంచి వచ్చాం, అమెరికా నుంచి వచ్చాం, ఏంది ఇది? దీనికి మళ్ళీ ఎక్కడో ఉన్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని లింక్ చేశారు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్. అర్థమైందా? ప్రతి ఒక్క పనికి మా సీరెడ్డి ఇంటర్వ్యూలు అవసరం మాకు. ఏం సీరెడ్డి స్వతంత్రం తెచ్చిందా లేకపోతే ఏం తెచ్చిందా? నా ఇంటర్వ్యూస్ మాకు రోజు యూట్యూబ్లో సోషల్ మీడియాలో అలా నైట్ ఓపెన్ చేసింది. మీరేం చెప్తారు సార్? యూట్యూబ్ వాళ్ళ వల్ల అనింది మళ్ళీ నైట్ ఓపెన్ చేసింది. ఫస్ట్ టైం వచ్చాను నిజామాబాద్ నుంచి తినడానికి, ఫుడ్ తినడానికి నిజామాబాద్ నుంచి వచ్చాను. మాట్లాడుతాను పొద్దున్న మాట్లాడతామనండి. నేను తెలియదు మేడం, నాకు తెలియదు. కొన్ని రోజుల పాటు వారం పాటు 10 రోజుల పాటు కూడా ఇప్పుడు ఆపేశారు. లేదు మేడం, నాకేం తెలియదు. యాక్చువల్లీ నేను యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసి వచ్చాను. ఈ ఆంటీ లేదు కాబట్టి రిటర్న్ వెళ్ళిపోవడం, ఇంకేముంటుంది, వెళ్ళిపోవాలి తప్పది. సో అంటే ఇందాక మనం వీడియో కాల్లో దుబాయ్ నుంచి కాల్ చేశారని, అంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సో ఈసారి ఏమో నిజామాబాద్ నుంచి కూడా వచ్చారంట ఫుడ్ తినడానికి. మీకు ఎలా తెలిసింది? యూట్యూబ్ వల్ల యూట్యూబ్లో చూసి వచ్చాను. యూట్యూబ్ వల్ల వచ్చాను. సో మీరందరూ కూడా అంటే ఫుడ్ తినడానికి వచ్చారు సార్? నేను ఇక్కడ కొనాలి.